హాయ్ ఫ్రెండ్స్, పరందుపో అంటే ఎగిరిపో అని అర్థం. రామ్ దర్శకత్వంలో శివ, గ్రేస్ యాంటనీ, అంజలి నటించిన పరందుపో సినిమా జియో హాట్స్టార్ లో తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయింది. కన్నడ, మలయాళంలో కూడా ఈ సినిమా లభిస్తుంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈఎంఐలు కట్టలేక డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న హీరో ఇంట్లో ఒంటరిగా ఉంటూ తల్లిదండ్రులకు దూరంగా జైలు ఖైదీలా భావిస్తున్న కొడుకు, పిల్లాడికి దూరంగా ఉంటూ బిజినెస్ చేస్తున్న భార్య, వీళ్ళ ముగ్గురు తమ జీవితాల్లో ఉన్న ఒత్తిడిని తట్టుకోలేక ఓ పల్లెటూరు చుట్టూ తిరుగుతూ, కొండలెక్కుతూ, చెరువుల్లో స్నానం చేస్తూ ఏం చేశారన్నదే కదా. దర్శకుడు రామ్ చెప్పాలనుకున్న పాయింట్ క్లియర్గా చెప్పలేకపోయాడు. చిన్నపిల్లలు ఏది కోరుకున్నా తీర్చడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడతారు. ప్రెజర్లు వదిలేసుకోవడానికి కొండలెక్కాలి, చెరువులెక్కాలి, ఇవన్నీ క్లైమాక్స్లో చెప్పినా అప్పటికే ప్రజలకు నీరసం వస్తుంది. అందులోనూ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ శివ యాక్టింగ్, అలాగే గ్రేస్ యాంటనీ యాక్టింగ్ కూడా. వాళ్ళిద్దరూ చాలా చక్కగా సినిమాని నడిపించారని చెప్పొచ్చు. పిల్లాడు అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది, 4 తగిలించాలనిపిస్తుంది కూడా. మరి ఇంత ఓవర్ పనికిరాదు అనిపించేలా ఓవర్ యాక్షన్ చేశాడు. ఇది తమిళ సినిమాల్లో సహజమే. అయితే అంజలి పాత్ర, అజు వర్గీస్ పాత్ర సినిమాకి ఏదైనా మంచి మలుపు సృష్టిస్తుందా అనుకుంటాం, కానీ అవి కూడా వచ్చి జస్ట్ అలా రోడ్ ట్రావెల్లో మధ్యలో పరిచయమైన మనుషుల్లా అనిపిస్తాయి అంతే. బాలాజీ శక్తివేల్ ఉన్న ఒక సీన్ కూడా పెద్దగా గొప్పగా అనిపించలేదు. ఈ సినిమాలో హార్ట్ టచింగ్ సీన్లో 1, 2 కనీసం ఉండాలి. తండ్రి కొడుకు మధ్య కానీ, భార్య భర్త మధ్య కానీ ఒక్కటన్నా ఒక హార్ట్ టచింగ్ సీన్ అన్నా ఉందంటే ఒక్కటి కూడా ఉండదు. పోనీ ఆ రోడ్ ట్రిప్ అన్నా సరదాగా మంచి సంగీతంతో సాగిందంటే ఒక ఘోరమైన వాయిస్తో పాటలన్నీ పాడించారు. తెలుగు వచ్చి రానట్లు బీభత్సంగా పాత జీ తెలుగు సినిమా టీవీ ఛానల్లో తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే పాటలు ఉండేవి చూసారా, అంత ఘోరమైన పాటలు. ఆ వాయిస్ వింటుంటే మనకి ఒళ్ళంతా కంపరం వస్తుంది. గ్రామటికల్ మిస్టేకులతో వచ్చే లిరిక్స్ అయితే సినిమాని చూడనివ్వకుండా ఇబ్బంది పెడతాయి. డబ్బింగ్ చెప్పింది ఎవరో కానీ కార్టూన్కి వాయిస్లు చెప్పిన వ్యక్తే అయి ఉండొచ్చు. ఆ వాయిస్ని వాడుకోవడం వల్ల ఈ సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు కార్టూన్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఓ మండపం దగ్గర తండ్రి కొడుకు ఇద్దరు బస్ చేసినప్పుడు ది ఎంపరర్ పరిచయం అవుతాడు. ఎంపరర్ అంటే ఎవరో కాదు, ఓ సాధువు. అలాంటి ఎంపరర్కి ఇచ్చిన వాయిస్ వింటే మనకి చెవుల్లోంచి బ్లడ్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. డబ్బింగే పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి, తెలుగు డబ్బింగ్ స్పెషల్గా. ఇక యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ పర్వాలేదు, మీడియం లో క్లాస్ బడ్జెట్ అయినా బాగానే తీశారు. కొండల మీద నుంచి, చెరువుల్లోంచి. ఈ సినిమా ద్వారా దర్శకుడు రామ్ చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. మరీ అంత గొప్పగాను సాగలేదు జర్నీ, అలాగని చెత్తగాను సాగలేదు, ఏదో అలా జరిగింది. మధ్యలో సన్ఫ్లవర్ పువ్వు ఇవ్వడం కోసం పిల్లోడు అతని క్రష్ దగ్గరికి వెళ్తాడు. ఆ పాప తండ్రిగా జేస్దాస్ కొడుకు నటించడం విశేషం. అక్కడ జరిగే డ్యాన్స్ పోటీ చూస్తే మరి దర్శకుడు ఏంటి ఎలా తీశాడు, ఇది అసలు సినిమానా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. కామెడీ సినిమాలు, తెలుగులో అల్లరి నరేష్ చేసిన సుడిగాడు లాంటి స్పూప్ సినిమాల్ని శివ తమిళ్లో బాగా చేసి మంచి కామెడీ హీరోగా పేరున్న ఈ సినిమాలో మంచి యాక్టర్గా నిరూపించుకున్నాడు మరోసారి. ఏ సినిమాలో లేకపోతే ఏదో ఒకటి చూద్దాంలే అనుకున్నప్పుడు ఈ సినిమాను ఒక లుక్ వేయండి అంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?